మహాలక్ష్మిని తిరిగి బృందావనానికి తీసుకువచ్చిన హారిక. మరి హారిక మహాలక్ష్మి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అసలు మహాలక్ష్మి గురించి హారిక ఎలా తెలుసుకుంది? తిరిగి బృందావనానికే ఎందుకు తీసుకొచ్చింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేశవ నిజంగానే శైలుకి పెళ్ళైపోతుందేమో, నిజంగానే తనకి పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక కేశవకి మాధవ నచ్చ చెప్తాడు. ఈలోగా ఇక్కడ చూస్తే సారీ చెప్పడానికి మహాలక్ష్మి హాస్టల్కే వస్తాడు చక్రి. అలా హాస్టల్కి వచ్చి బెలూన్స్ మీద సారీ అని రాసి తన కిటికీ కింద నిలబడి చూస్తూ ఉంటాడు చక్రి. అయితే ఇక కిందికొచ్చిన మహాలక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటి మన మధ్య అండి అనే పదాన్ని తీసేశారా? అవును, తీసేశాను. ఇక నుంచి నిన్ను అండి అని గౌరవించను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే మన మధ్య స్నేహం ఉన్నట్టే కదా, ఈ జన్మలో నన్ను అలా పిలవను అంటే మళ్ళీ మళ్ళీ నన్ను కలుస్తూనే ఉంటారనమాట అని చక్రి అంటూ ఉంటాడు. నిన్ను కలిసే ప్రసక్తే లేదు, నేను ఎట్టి పరిస్థితిలోని నిన్ను క్షమించను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉండగానే, మీరు నన్ను క్షమించానని చెప్పే వరకు నేనైతే ఇలానే ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. మీరు నన్ను క్షమించానని ఒకే ఒక్క మాట చెప్తే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇది నా స్వార్థం అనుకుంటారో లేకపోతే మరేదనుకుంటారో నాకు తెలియదు. ఇంతకన్నా నాకు మాట్లాడడం కూడా రాదు. అందుకనే నేను చెప్పే సారీని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. లేదు, నేను మాత్రం సారీని యాక్సెప్ట్ చేయడం సిద్ధంగా లేను అని చెప్పేసి అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దివ్య అడుగుతూ ఉంటుంది, ఏంటి ఇదేమైనా ప్రపోజ్ చేసే విషయమా ఏంటి? ఇద్దరి మధ్య ఏమైంది? అతను నిన్ను ప్రేమిస్తున్నాడా అని దివ్య అడుగుతూ ఉంటుంది. లేదు చిచి, అలాంటిదేమీ లేదు, అతనికి నాకు మధ్య ప్రేమ లేదు. మరి అలాంటప్పుడు అతను ఎవరు? ఆ రోజు ఆఫీస్లో కూడా చాలా పెద్ద గొడవ చేశాడు, నిన్నేదో ఎవరో అన్నారనేసి. అలాగే ఇక ఆఫీస్కి వచ్చి నీతో మాట్లాడాలని ఈరోజు ప్రయత్నించాడు, పైగా ఇక్కడికి కూడా వచ్చాడు. అసలు వీళ్ళందరూ ఎవరు? నీకేమవుతారు? నీ కుటుంబం గురించి నేను ఎప్పుడూ అడగాలి అనుకోలేదు. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి డిస్టర్బ్డ్గానే కనిపిస్తున్నాం, పైగా వీళ్ళు ఎవరో ఒకరు నీ దగ్గరికి వస్తున్నారు. అసలు వీళ్ళంతా ఎవరు అని చెప్పేసి దివ్య అడుగుతూ ఉంటుంది. లేదు, నేను చెప్పాలి అనుకుంటే తర్వాత నేనే చెప్తాను, ఇప్పుడు మాత్రం నన్నేమీ అడగొద్దు అని చెప్పేసి అంటూ మహాలక్ష్మి పక్కకి వెళ్ళిపోతుంది. సరే, ఏమీ అడగలే, నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పు అని చెప్పేసి దివ్య అంటూ ఉంటుంది. చక్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మాధవ్ అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళలేదు, మహాలక్ష్మి గారి దగ్గరికే వెళ్ళాను. ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? తను నీ మీద కోప్పడుతుంది, మళ్ళీ ఏదో ఒకటంటే బాధపడతావు కదా. ఇంకా బాధపడడానికి ఏం మిగిలిందన్నయ్య? తన చేత తిట్లు తిన్నా పర్వాలేదు, కానీ నన్ను తను క్షమించాను అని ఒక్క మాట చెప్తే చాలు, అప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నీ తమ్ముడు తప్పు చేయలేదు అని నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలీదు. నిజమే, తప్పు జరిగింది. నేను గదిలోకి వెళ్ళి తప్పు చేశాను. ఆ గదిలోకి కూడా నేను వెళ్ళకూడదు. మహాలక్ష్మి గారి అనుమతి లేకుండా ఆమె గదిలోకి వెళ్ళే అధికారం నాకు లేదు, కానీ వెళ్ళాను. తాగిన మైకంలో వెళ్ళాను తప్ప తన విషయంలో అసలు నేను తప్పుగా ఆలోచించలేదు. ఇంకా అలాంటి పొరపాటు కూడా ఎప్పటికీ చేయను. ఆమె ఇంటికి తిరిగి వస్తే చాలని కోరుకుంటున్నాను. తను లేని ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటూ చక్రి బాధపడతాడు. అంతా అయిపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఏముంది? ముందే ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని మనసు పాడు చేసుకుని ఎప్పుడూ లేని అలవాటు తాగి వస్తే మన బుర్ర ఎటువైపు వెళుతుందో మనకే తెలియదు. అలాంటి మత్తులో ఇలాంటి పనులు చేస్తే జీవితాలు చేదాటిపోతాయని ఇప్పటికైనా అర్థమై ఉంటే చాలు నీకు. మహాలక్ష్మి నిన్ను క్షమిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఇదంతా మనసులో పెట్టుకుని ప్రతిరోజు బాధపడుతూ ఉంటే ఇక పరిస్థితులు చక్కబడవు అని చెప్పేసి మాధవ చక్రికి నచ్చ చెప్తాడు. ఇక కన్నా మాత్రం తన వదిన రాదు, వెళ్ళిపోయింది అన్న విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఉంటాడు. రోజు రోజుకి కన్నా ప్రవర్తన
జీవితంలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. కన్నా ఆరోగ్యం కూడా పాడవుతుంది. కన్నా చాలా దిగులు పెట్టుకుంటాడు మహాలక్ష్మి గురించి. ఒకరోజు మహాలక్ష్మికి ఫోన్ చేసి కన్నా చాలా ఏడుస్తాడు. వదిన, మీరు లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను వదిన, మీరు వచ్చేయండి వదిన, మిమ్మల్ని ఇంక ఎవ్వరూ ఏం చేయకుండా నేను చూసుకుంటాను. చక్రి అన్నేని మీ గది వైపు కూడా రానివ్వకుండా మీ గది ముందే నేను కాపలా కూర్చుని ఉంటాను, మీరు వచ్చేయండి వదిన అంటూ కన్నా ఎంతగానో ఏడుస్తాడు. అలా ఏడుస్తూ ఉండగా, లేదురా, నువ్వు నన్ను క్షమించు, నువ్వెంతగా బాధపడినా నాకు అక్కడికి రావాలని లేదు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది మహాలక్ష్మి. ఇక్కడ చూస్తే ఇక హారిక దగ్గరికి ఆది వస్తాడు. నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా లలిత, ప్రకాష్ ఇద్దరు అక్కడికైతే వస్తారు. ఏంటా విషయం, ఏం చెప్పాలిరా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మహాలక్ష్మి ఇంటి నుంచి బయటికి వచ్చేసిందంట. ఏంటి, బయటకు వచ్చేసిందా? బయటకు వచ్చేసి ఎక్కడుంది? అయినా ఆ ఫ్యామిలీయే కావాలని వెళ్ళిపోయిన మహాలక్ష్మి ఆ ఇంటి నుంచి బయటికి ఎందుకు వచ్చేస్తుంది? పైగా చక్రిని పెళ్లి చేసుకుంది కదా ఆ డ్రైవర్ గారిని. మహాలక్ష్మి బయటికి ఎలా వచ్చేస్తుందిరా? నువ్వు ఏం చూసావో, ఏం తెలుసుకున్నావో? లేదు, మహాలక్ష్మి బయటకు వచ్చేసిందంట. మన మహా ఇక ఆ ఇంట్లో ఉండకుండా హాస్టల్ రూమ్లో ఉంటుందంట అని చెప్పేసి అంటూ ఉండగానే అదే సమయంలో భూషణు అక్కడికైతే వస్తాడు. ఏం మాట్లాడుతున్నావా? అది మహా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసిందా? అంటే ఆ పెళ్ళి ఏమో నాకు తెలీదు, కాకపోతే మహా బయటకు వచ్చేసిందన్న విషయం మాత్రం నాకు తెలిసింది. మహా హాస్టల్లో ఉంటుందని తెలిసింది. ఏ హాస్టల్లో ఉంటుంది? మహా ఎక్కడుంది అని చెప్పి అంటూ ఉండగానే హాస్టల్ పేరు, హాస్టల్ గురించి వివరాలన్నీ కూడా అది చెప్తాడు. సరే, నేను మహాలక్ష్మిని తీసుకొస్తాను, ఈసారి మహాలక్ష్మి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అని చెప్పేసి భూషణ్ గబగబా బయలుదేరుతాడు. భూషణ్ని ఆపే ప్రయత్నం ఆ ఇంట్లో ఎవరూ చెయ్యకపోవడంతో హారిక చాలా కోప్పడుతుంది. చిచి, అసలు ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులేనా మీరిద్దరు? నువ్వు అన్నయ్యవేనా? అసలు ఒక మగవాడు వచ్చి మీ చెల్లెల గురించి అడిగితే వివరాలు చెప్పావు, సరే, తను నీ చెల్లెల కోసం అక్కడికి వెళుతున్నాడు అంటే నీ చెల్లెల పరిస్థితి ఏంటో, అసలు నీ చెల్లెలు ఏమవుతుందో నీకు కొంచెం కూడా ఆలోచన లేదా? మావయ్య గారు, మీరైనా అతన్ని ఆపే ప్రయత్నం చేయాలి కదా. మహాలక్ష్మి దగ్గరికి తను వెళ్తున్నాడు అంటే అక్కడ తన ప్రవర్తన ఎలా ఉంటుందో, మహాలక్ష్మి ఎంత ఇబ్బంది పడుతుందో మీరైనా గమనించలేకపోయారా? అత్తయ్య, ఆడదానిగా మీకైనా విషయం తెలియాలి కదా. మీ కూతురు దగ్గరికి అతను అంత సీరియస్గా వెళుతున్నాడంటే అక్కడ అతను చేయకూడనిది ఏదైనా చేస్తే అప్పుడు మహాలక్ష్మి పరిస్థితి ఏంటి? ఒక్కరు కూడా ఇలా ఆలోచించలేకపోతున్నారంటే మీలో ఇంకా మృగాలు తప్ప మనుషులు కనిపించడం లేదు అని చెప్పేసి నేనే నా ఆడపడుచుని కాపాడుకుంటాను, చిచి అంటూ వాళ్ళని అసహించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హారిక గబగబ. ఇక హారికల స్పీడ్గా వెళ్ళిపోవడంతో ఆపే ప్రయత్నం చేసిన హారిక ఆగడానికి ఇష్టపడదు. నిజంగానే హారిక చెప్పింది కరెక్టే, భూషణ్ని ఆపి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసినా చాలా పెద్ద పెంట అయిపోతుంది. హారిక వెళ్ళింది కదా, ఏం జరుగుతుందో చూద్దాం. పైగా హాస్టల్లో సెక్యూరిటీ లేకుండా అయితే ఉండదు కాబట్టి మహాలక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగదు. పైగా భూషణ్ కూడా అలాంటి వాడు కాదు. ఆవేశంతో మహాలక్ష్మిని అక్కడి నుంచి తీసుకొస్తాడే తప్ప మరో ఆలోచనతో మహాలక్ష్మిని చూడడు. ఆ నమ్మకం నాకు అతని మీద ఉంది అని చెప్పేసి ప్రకాశం అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళలో వాళ్ళు సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక మాధవ్ అయితే మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉన్న ప్రతి క్షణాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. అలాగే అక్కడ నారాయణ బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక తన దగ్గరికి వచ్చి మహాలక్ష్మి బెదిరించిన క్షణాలు, అలాగే మహాలక్ష్మి వచ్చిన వెంటనే తను కాలుస్తున్న బీడీని పడేయడం, అలాగే ఒకసారి ముగ్గు వేస్తే ఆ ముగ్గులో బీడీలు వేయడం, అలాగే మహాలక్ష్మి వచ్చేసరికి గబగబా ఆ బీడీలు అన్నీ తీసి పక్కన పడేసి అక్కడ క్లీన్ చేసి మళ్ళీ ముగ్గు వేయడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా తనకి గుర్తుకొస్తూ ఉంటుంది. తనని కొడుకులా చూసిన తన అమ్మ తనకి దూరం అయిపోయిందని నారాయణ చాలా బాధపడతాడు. ఇక నా ఇంట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నాకంటూ ఎవరున్నారు, నా
కొడుకులకి నేను ఇష్టం ఉండదు, నేను హంతకుడినని వాళ్ళు అనుకుంటున్నారు. హంతకుడినో కాదో ఆ దైవానికే తెలియాలి. కానీ నేను ఎవరికి ఏమని చెప్పుకోగలను? నా నలుగురు కొడుకుల కోసం ఇక్కడ కాపలాగా మిగిలిపోయిన నన్ను అర్థం చేసుకునే దిక్కే లేకుండా పోయింది. అమ్మలా వచ్చి నన్ను అర్థం చేసుకుని ప్రతి క్షణం నన్ను వెనకేసుకుంటూ వచ్చి నా కొడుకుల మీద గొడవ పడే మా అమ్మలాంటి మహాలక్ష్మి ఇక తిరిగి రాదా అని చెప్పేసి నారాయణ బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఇక ఈలోగానే హారిక రావడం, అలాగే ఇక అక్కడికి భూషణ్ రావడం జరుగుతుంది. భూషణ్ వచ్చి మహాలక్ష్మి స్నేహితుడిని చెప్తాడు. మహాలక్ష్మిని పిలిచేసరికి ఇక భూషణ్ని చూసిన మహాలక్ష్మి, ఎందుకొచ్చావు? అయినా నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉండగా, వెళ్ళడానికి రాలేదు, నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, ఇక రా నువ్వు అని చెప్పేసి లాక్కుని వెళ్ళబోతూ ఉండగానే సెక్యూరిటీ అని చెప్పేసి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఆ అమ్మాయిని వదిలిపెట్టు అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్ అయితే దగ్గరికి వస్తాడు. అలా వచ్చేసరికి ఈలోగా ఇక భూషణ్ అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ను కూడా కొట్టి తనని తీసుకువెళ్లే హక్కు నాకుంది, తనకి నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది, తను పెళ్లి ఇష్టం లేదు అంటూ ఇంట్లోంచి వచ్చేసింది, తన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, అందుకని తీసుకుని వెళ్ళిపోతున్నాను, తను ఇంకా ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి నాతో వచ్చేస్తుంది, ఆపితే ఊరుకునేది ఉండదు అంటూ సెక్యూరిటీ గార్డ్ మీద గొడవ పడి మహాలక్ష్మిని లాక్కుని వచ్చేపోతూ ఉండగానే హారిక అక్కడికి వస్తుంది. మహాలక్ష్మిని వదిలిపెట్టు భూషణ్ అని చెప్పి హారిక చాలా ట్రై చేస్తుంది. మీరు ఆగండి, నేను మహాలక్ష్మిని ఇంటికే తీసుకొస్తున్నాను, పదండి వెళదామని చెప్పి అంటూ ఉండగానే భూషణ్ చంప పగలగొడుతుంది హారిక. తను చెయ్యి వదిలిపెట్టు, ఇంకొకసారి తన చెయ్యి పట్టుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి హారిక బెదిరించి ఇక భూషణ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను, ఎట్టి పరిస్థితిలోని నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే భూషణ్ అలా కోపంతో చెప్తూ వెళ్ళిపోతాడు. వదిన, మంచి సమయానికి వచ్చారు, అసలు మీరెలా వచ్చారు, మీకెలా తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. నాకు తెలుసు, ఇక నేను ఒక చోటికి తీసుకువెళ్తాను, నా వెంట అక్కడికి రా అని చెప్పేసి లగేజ్ బ్యాగ్ తెచ్చుకోమని చెప్పి అక్కడి నుంచి మహాలక్ష్మిని తీసుకుని బయలుదేరుతుంది. మహాలక్ష్మి, వదిన, నేను ఇక్కడికి రాను, హాస్టల్లోనే ఉంటాను, నువ్వు హాస్టల్లో ఉంటే సేఫ్ కాదని నీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా, అలా అని నన్ను ఇంటికి తీసుకువెళ్తున్నావా? లేదు, ఇంటికి తీసుకువెళ్ళే సాహసం చేయడానికి నేను సిద్ధంగా లేను, ఎందుకంటే ఆ ఇంట్లో మనుషుల కన్నా మృగాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. నిన్ను కన్నవాళ్ళు, అలాగే నీకు తోడబుట్టినవాడు కూడా కషాయ వాళ్ళలా మారిపోయారు. కనీసం ఇతను ఇక్కడికి వస్తుంటే ఆపే ప్రయత్నం ఒక్కరు కూడా చెయ్యలేదు. ఆ విషయం నాకు నచ్చలేదు, నీ వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నానని నువ్వేమీ అనుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకుని బయలుదేరుతుంది. అలా తీసుకువచ్చిన హారిక అయితే ఇక బృందావనానికే తీసుకుని వస్తుంది చక్రి ఇంటికి. లేదు వదిన, నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు. ఏం జరిగింది, ఎందుకు ఉండాలి అనుకోవడం లేదు, చెప్పు మహా అని చెప్పనేసరికి మహాలక్ష్మి జరిగిన విషయం మొత్తం కూడా హారికతో చెప్తుంది. నువ్వు తొందరపడ్డావు మహా, అంటే చక్రి చేసింది తప్పు కాదా? చక్రి నీ దగ్గరికి వచ్చాడు, గదిలోకి వచ్చాడు, తాగిన మత్తులో వచ్చాడు, కానీ నీ మీద చెయ్యి వేయడానికి ట్రై చేశాడా? నీ ముందు అసభ్యంగా ప్రవర్తించాడా? కేవలం నేను నీ భర్తని, గదిలో మాత్రమే ఉంటానని చెప్పాడా? సరిగ్గా చెప్పు మహా, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని చెప్పు మహా అని చెప్పేసి అనేసరికి అవును, గదిలో ఉంటాను అన్నాడు, నీ భర్తని అన్నాడు తప్ప మరో రకంగా నా మీద చెయ్యి వేయడానికి ట్రై చేయలేదు. అలాంటప్పుడు అతను ఎలాంటి వాడో నీకు అర్థమై ఉండాలి కదా, మరి ఇంకా అతన్ని ఎలా అపార్థం చేసుకున్నావు? నీ మెడలో అతను తాళి కట్టాడు, కానీ ఇన్ని రోజులు నీకు కాపలాగా ఉన్నాడు తప్ప నీ విషయంలో ఒక్కసారి కూడా తను తప్పు చేయలేదు. అలాంటప్పుడు అతని మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అతను తాగిన మత్తులో గదిలోకి వచ్చాడే తప్ప మరో ఉద్దేశంతో అయితే అతను రాలేదు. ఈ ఇంట్లో నీ కోసం ప్రాణాలు ఇచ్చేవారు, నీ కోసం
ఇక కాపలాగా ఉండేవాళ్ళు ఉన్నారు, నువ్వంటే ఇష్టపడేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్టు. నీకు ఇక్కడుంటే ఎవ్వరి నుంచి హాని ఉండదు. నువ్వు కనుక ఇక్కడి నుంచి కాలు బయట పెట్టి మరో చోట ఉండాలని ప్రయత్నిస్తే నీ లక్ష్యాన్ని నువ్వు కోల్పోతావు. నీ ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆడదానిగా ప్రతి విషయంలోని ఎదిరించడం అనేది కష్టమవుతుంది. ఆ రోజు నీ ఉనికిని నువ్వు కోల్పోయి నిస్సహాయురాల్లా మిగిలిపోవాలి. దేవతలా చూసుకునే ఈ ఇంట్లో మరోసారి చక్రి కారణంగా ఎలాంటి తప్పు జరగకుండా వీళ్ళు చూసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. వాళ్ళు ఆ రోజు మన ఇంటికి వచ్చి నిన్ను అమ్మా అని ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటే నా మనసుకి ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? పరాయి వాళ్ళు ఇంతగా ప్రేమిస్తారా, ఇంతగా ఇష్టపడతారా? నిజంగా ఇలాంటి వాళ్ళు దొరకడం నీ అదృష్టం. ఈ ఇంట్లో ఉండడం నిజంగా నువ్వు పూర్వజన్మ పుణ్యమనే అనుకోవాలి. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. వదినని కాబట్టే చెప్తున్నాను, వదినమ్మని కాబట్టి చెప్తున్నాను. నీ అమ్మ స్థానంలో ఉన్నాను మహాలక్ష్మి. నేను మీ అమ్మనే అనుకో. నేను నీ గురించి, నీ మంచి గురించి ఆలోచించే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంది. వీళ్ళ విషయంలో నువ్వు ఎప్పుడైనా సరే మరో రకంగా ఆలోచించి ఉంటే, వీళ్ళు నీ విషయంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే, చక్రి కూడా నీ విషయంలో చేసింది పూర్తిగా తప్పే అని నువ్వు అనుకుంటే ఈ ఇంట్లోంచి కాలు బయట పెట్టు. లేదు, అది పొరపాటున జరిగింది. ఈ ఇంట్లో వాళ్ళు నీ కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో నీ మనసుకి నీకు తెలుసుకుని ఉంటే నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావు. ముందుకు అడుగేస్తావో వెనక్కి అడుగు వేస్తావో అది నీకే వదిలేస్తున్నానని చెప్పి హారిక చెప్పడంతో అనుమానిస్తూ వెనక అడుగు తీసి ముందుకి అడుగు వేస్తుంది. క్షమించు వదిన, నిజంగానే నేను తప్పు చేశానని అర్థమవుతుంది. నేను చేసింది తప్పే. ఈ ఇంటి గడప దాటి వీళ్ళందరినీ బాధ పెట్టాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నేను వీళ్లతోనే ఉంటాను అని చెప్పేసి హారికకు మాటిస్తుంది. అయితే పద లోపలికి అని చెప్పేసి హారిక లోపలికి తీసుకొస్తుంది. మహాలక్ష్మి గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తండ్రితో సహా అందరూ నిలబడి చక్రిని మాటలు అంటూ ఉంటారు. లేదు, మీరెన్ని మాటలు అన్నా సరే మహాలక్ష్మి గారిని మరోసారి ఎప్పుడు అలా నేను తప్పుగా చూడను. తను కనుక నన్ను ఇష్టపడుతున్నాను అంటే ఆ క్షణం నేను తనని ఇష్టపడతాను. అంతవరకు తన విషయంలో నేను మరో ఆలోచన చెయ్యను. నేను కూడా నీలాగే ఈ ఇంటికి ఒక కాపలాదారుడిగా ఉండిపోతాను, కానీ మహాలక్ష్మి గారిని బాధ పెట్టే పని చేయను. ఇంకా ఏంటిరా, ఇంకా నువ్వెన్ని చెప్పినా మహాలక్ష్మి రాదు. మహాలక్ష్మిని ఈ ఇంటికి రప్పించడం ఎవ్వరి వల్ల కాదు. తన మనసు విరిగిపోయింది. తన మనసు ఎంతో మంచిది. అలాంటి వ్యక్తి మన ఇంట్లో ఉండడం మన అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేసి తనని వెళ్ళిపోయేలా చేశావు. ఇంకా నువ్వు ఎంత పశ్చాత్తాపం పడినా తను ఎలా తిరిగి వస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు నారాయణ. అందరూ బాధపడుతూ ఉంటారు. దిగాల మొహాలు వేసుకుని నిలబడి ఉంటారు. మళ్ళీ తిరిగి వచ్చింది అని చెప్పి హారిక లోపలికి వస్తుంది మహాలక్ష్మిని తీసుకుని. మహాలక్ష్మి రావడంతో కన్న, కేశవ, మాధవ, చక్రి, నారాయణతో సహా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మహాలక్ష్మిని చూసి సంతోషంగా దగ్గరకు వస్తారు. అమ్మా వచ్చావా మహాలక్ష్మి అంటూ ఒకరి తర్వాత ఒకరు ఇక తనని చూసి సంతోషపడుతూ ఉంటారు. అవును వచ్చింది, ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. ఏంటి చక్రి ఇదంతా? తన మనసుని బాధ పెట్టే పని ఎందుకు చేశావు? తన చెయ్యి వదిలిపెట్టను అని చెప్పి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఈరోజు తన చేతిని వదిలేసి తను హాస్టల్లో ఉండే పరిస్థితిని తీసుకొచ్చావు. మరోసారి ఇంకెప్పుడు తన విషయంలో అలా ప్రవర్తించకు. మహాలక్ష్మిది చిన్నపిల్ల మనస్తత్వం, కానీ అందరినీ బాగా అర్థం చేసుకుంటుంది. మంచి మనసున్న మనిషి కాబట్టి మీ అందరితో చాలా బాగా కలిసిపోయింది. ముఖ్యంగా మీ అందరూ మహాలక్ష్మిని దేవతలా చూసుకుంటున్నారు. ఇక నుంచి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అమ్మ మహా, నిజమేనా? మాతోనే ఉంటావా?
ఇక నుంచి మాతో ఉంటే నైట్ కూడా నిద్ర మానేసి నీకు కాపలాగా ఉండిపోతాం మేము. నిన్ను ఇక నుంచి అసలు బాధపడే పరిస్థితి తీసుకురాము. ఈ ఇల్లు దాటే పరిస్థితి అస్సలు రానివ్వము అని చెప్పేసి చెప్తూ ఉంటారు మాధవతో సహా అందరూ కూడా. అలా మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక్కడే ఉండిపోతానని చెప్పేసి వాళ్ళందరికీ మాటిస్తుంది. ఇక నుంచి మహాలక్ష్మి గడప దాటకుండా కన్నీళ్లు పెట్టకుండా చూసుకునే బాధ్యత చక్రి నీకే అప్పగిస్తున్నాను. ఇక మహాలక్ష్మి మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చావు. చూసుకునే పూర్తి బాధ్యత కూడా నీదే. నీ అన్నదమ్ములు తనని ప్రాణంగా చూసుకుంటున్నారు. నువ్వు కూడా అంతే ప్రాణంగా చూసుకుని తనని సంతోష్ పెడతావనే అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి తన చెయ్యి వదిలిపెట్టుకో అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది. అలా మహాలక్ష్మి అయితే తిరిగి వస్తుంది హారిక కారణంగా. భూషణ్ను ఎప్పుడైతే తప్పుగా వచ్చి తనని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడో ఆ క్షణమే మహాలక్ష్మి ఇక నేను ఉండాల్సింది అక్కడే అని నిర్ణయించుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.